నమస్తే, వెల్కమ్ టు సినీ టాకీస్. చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు తుదిశ్వాస విడిచారు. అది మరొక ముందే కన్నడలో మరో విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ నటి కన్నుమూశారు. ప్రముఖ దక్షిణ భారత నటి బి సరోజాదేవి సోమవారం బెంగళూరులో మరణించారు. ఆమె బెంగళూరులోని మల్లేశ్వరం నివాసంలో వృద్ధాప్య సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతున్నారు. బెంగళూరులోని తన నివాసంలో సోమవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. సరోజాదేవి తన 17 సంవత్సరాల వయసులో కన్నడ చిత్రం మహాకవి కాళిదాస ద్వారా తెరంగేట్రం చేశారు. తన తొలి చిత్రంలో నటనకు ఆమె జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఆమె కన్నడ సినిమా మొదటి మహిళా సూపర్ స్టార్ గా కూడా పేరుగాంచారు. మరో లెజెండరీ నటుడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్తో కలిసి ఆమె నటించిన తమిళ చిత్రం నాడోడి మన్నన్ సరోజాదేవిని తమిళ సినిమా అగ్ర నటీమణులతో ఒకరిగా నిలబెట్టింది. తెలుగులో దివంగత ఎన్టీఆర్ సినిమా పాండురంగ మహత్యం సినిమాతో 1957లో తెలుగులో అడుగుపెట్టారు సరోజాదేవి. తెలుగులో భూకైలాస్, పెళ్లి సందడి, పెళ్లి కానుక, ఇంటికి దీపం ఇల్లాలే, జగదేక వీరుని కథ, శ్రీ సీతారామ కళ్యాణం, మంచి చెడు, దాగుడు మూతలు, శకుంతల, మాయని మమత, పండంటి కాపురం, మనుషుల్లో దేవుడు తదితర సినిమాలు చేశారు. చివరిగా 2019లో వచ్చిన కన్నడ సినిమా నట సార్వభౌమలో క్యామియో చేశారు. 7 దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో సరోజాదేవి సుమారు 200 సినిమాలు చేశారు. కన్నడ, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించారు. 1955 నుంచి 1984 వరకు 29 ఏళ్లలో వరుసగా 161 సినిమాల్లో లీడ్ హీరోయిన్గా చేసిన ఏకైక నటి సరోజాదేవి. ఆమె 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. 1938 జనవరి 7న ఇప్పటి కర్ణాటకలో పుట్టారు సరోజాదేవి. 1967లో శ్రీహర్షను పెళ్లి చేసుకున్నారు. ఆయన 1986లో మరణించారు. ఆమెకు 2 పిల్లలు. అభినయ సరస్వతి, కన్నడతు పైంగిలి బిరుదులు సొంతం చేసుకున్నారు. సరోజాదేవి మరణంతో ఓ శకం ముగిసినట్లయింది.